హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మౌలాలి సురేఖ. సో వీడియో ఏంటంటే ఫిష్ ఇంటికి వచ్చింది ఫ్రెండ్స్. ఫిష్ రాలేదు, అదే ఫిష్ అమ్మే వాళ్ళు ఇంటికి వచ్చిండ్రు. సో నేను 1 kg వరకు తీసుకున్నాను. సో వాటిని ఏంటి ప్రాసెస్, ఎలా క్లీన్ చేస్తారు, ఎలా కట్ చేస్తారు ఏంటి అనేది ఫుల్ ప్రాసెస్ నేను మీకు వీడియో రికార్డ్ చేసి పెట్టాను. చూడండి ఎండ్ వరకు, చాలా బాగుంటుంది. సో మీకు మంచిగా అర్థమవుతుంది, యూస్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నాను. లెట్స్ గో స్టార్టెడ్. అంకులు చేప మూతి ఓపెన్ చేసి చూపిస్తుండే. రెడ్గా ఉంటే ఫ్రెష్గా ఉందని అర్థం. బాగానే ఉంటాయి టేస్ట్. నేను తీసుకున్నా, తీసుకొస్తా. నాతో పాటు ఒక ఆంటీ కూడా తీసుకుంటే మా గలీనే ఉంటుంది. ఆంటీ ఒక 2 kgs వరకు తీసుకుందా ఆంటీ ఫస్ట్ టైము. అంటే దాన్ని ఎట్లా చెక్ చేసుకోవాలంటే దాని మూతి కాడ ఓపెన్ చేసి చూస్తే రెడ్గా ఉంటే నీట్గా ఉంది, అంతే మంచిగా ఉంది చేప అని అర్థం ఫ్రెండ్స్. తీసుకుంటాం మేము బాగానే, కానీ మీరు వచ్చిన టైం మేము ఉండట్లేదు. ఆడు ఇంట్లోకు తిల్లు డాడీ. అంత లావుగొద్దు, అంత సన్నం వద్దు అంట. మీడియం సైజ్ అంకుల్ నెక్స్ట్ టైము పీతలు తీసుకురండి రీజనబుల్ ప్రైస్లో. ఈ నెలలో వద్దు కానీ మళ్ళీ నెలలో తీసుకురండి. పీతల అంటే తెలివయా మీకు? నాకు ఇష్టం ఉండే, మా ఆయనకి ఇష్టం. ఎప్పటి నుంచి అంటుండు పీతలు అడుగు ఉన్నాయేమో. నల్ల ఎండ్రకాలం డజనేమో 12 ఎండ్రకాలం 1200 అవుతుంది. ఇక మన సముద్రం ఎండ్రకాలమో 600 కిలోలకు. కానీ హెల్త్కి మంచిదంట పీతలు. వీళ్ళు ఎక్కువ తింటారు మా వాళ్ళు. నాకు అలవాట్లే, వీడికి వచ్చి నుంచి అలవాటైనాయి నాకు అన్నీ. ఈ చేపలు, ఈ రొయ్యలు ఇవన్నీ ఏం అలవాటు లేకుండే. అన్నీ అలవాటు అంటే మన ఇళ్ళ కాడ తినము, తల్లిగారి ఇళ్ళ కాడ తినము. అత్తగారి ఇంటికి వస్తే ఎట్లయినా ఇక వాళ్ళకి వండి పెట్టాలి కదా, అవే అలవాటు. మళ్ళీ తినాలి మనం. మా అక్క కోడలు విడంగా మొన్న పెళ్ళి అయింది, ఏం తినది. చేపలు తెచ్చినాము మొన్న ఇంటికి తొడుకొచ్చుకొని, చేపలు, రొయ్యలు అన్నీ, మటన్, చికెన్ అన్నీ తెచ్చినాము. ఏం తిండే కాళ్ళు గుడ్డ తింటాము. నేనా ఏం కదమ్మా తిని మంచిగా ఉంటాయంటే నేను తిన్నా అంటాను. ఆంటీ పొట్టు ఏ విధంగా తీసారో చేపది అనేది చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. అది ఎట్లా ఉంది చూడండి. చెక్కకు మొలలు ఫిట్టింగ్. ఎన్ని రకాలు ఉంటాయి చేపలు? మీకు తెలిసిన రకాలు చెప్పండి. 100 రకాలు ఉంటాయి.
ఒక 4-5 చెప్పండి మీకు తెలిసినాయి. కవులు, బొచ్చలు, బంగారు తీగలు, ఉష్కదాంతులు, రొయ్యలు, పీతలు. అందులో ఏవి టేస్ట్ ఉంటాయి? అవి ఏం టేస్ట్ అంటే కొరమటలు. కొరమడలా? కొరమటలు, మా పువ్వు మంటలు, వాళ్ళ పాపలు అన్నీ మంచిగా పాపలు. తెల్లు ఫిష్ ఫిష్ ఫ్రెండ్స్, నాకైతే నీట్గా క్లీన్ చేసి దాన్ని పొట్టు గీగించి అందులో ఉన్న చెత్త అంతా తీసి నీట్గా కట్ చేసి ఇచ్చిండ్రు చాలా తక్కువ టైంలో. సో నేను ఇక కట్ చేసి లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళు ఇక బయట క్లీన్ చేసేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయిండ్రు. చాలా రీజనబుల్ ప్రైస్కి ఇచ్చిండ్రు. నాకైతే 130కి కేజీ ఇచ్చిండ్రు. మీ ఏరియా సైడ్ ఎంత కాస్ట్కి ఇస్తారనేది కూడా కామెంట్ చేయండి నాకు, ఓకేనా? సో ఫస్ట్ మనము నార్మల్గా ఫిష్ కట్ చేయించుకున్న తర్వాత ఫస్ట్ వాటర్ తోటి కడగండి. ఒక 3 times మంచిగా నీట్గా వాష్ చేసినాక ఇందులో సాల్ట్ వేసుకోండి. సాల్ట్, నిమ్మకాయ. సో నేను చూపిస్తాను చూడండి. సో నేను ఒక నిమ్మకాయ కట్ చేసుకున్నాను. అలాగే ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు ఉప్పు మనం నిమ్మకాయ వేసుకున్నాం కదా, సో మంచిగా రబ్ చేయండి. ఒక 5 minutes ఇట్లా మంచిగా నీట్గా వాష్ చేస్తే ఈ చేపలకున్న నీచు అనేది మొత్తం రిమూవ్ అవుతుంది. మనకు నీచు వాసన అనేది రాదు, అదేమంటారు కర్రీ చేసినప్పుడు. కొంచెం చూసుకోండి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా క్లీన్ చేయండి. ఈ ముళ్ళు కుచ్చుకుంటూ ఉంటాయి. నాకైతే చాలాసార్లు కుచ్చుకున్నాయి ఈ ముళ్ళు అనేటివి. పెద్దగా ఉంటాయి, ఇక కుచ్చుకుంటే అసలు మస్తు నొప్పి వస్తుంది. కొంచెం చూసుకొని క్లీన్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. చేపలు ఎన్ని రకాలు ఉంటాయి ఏంటనేది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో నాకు తెలియదు, మరి అడిగి మరి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నేను కూడా మీతో పాటే తెలుసుకున్నాను. మంచిగా ఇట్లా 5 minutes రబ్ చేసినాక మళ్ళీ నార్మల్గా వాటర్ వేసి కడగాలి ఒక 3-4 minutes. నీట్గా వాష్ చేశాను 3 times. మొత్తం స్మెల్ అనేది వెళ్ళిపోయింది మంచిగా నీట్గా. ఇట్లా అంటే నేను నీటితోటి వాటర్ తోటి క్లీన్ చేసింది ఏం మీకు చూపించట్లేదు, అది అందరికి తెలిసిందే కదా. సో మెయిన్ అనేదే చూపించిన, సాల్ట్ అదే నిమ్మకాయ పిండేదే చూపించిన. సో కట్ చేసిన తర్వాత ఇలా నీట్గా మనం ఉప్పు నిమ్మకాయ వేసి కడిగితే మంచిగా ఉంటుంది నీట్గా. సో ఇప్పుడు ఇందులో మనము అవసరమైనప్పుడు వండుకునే విధంగా ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ, ఆయిల్ వేసి కలిపి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవసరమైనప్పుడు ఫ్రై అంటే ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ అంటే కర్రీ చేసుకోవచ్చు. సో చూడండి ఏమేమి వేస్తా అనేది. సో కారం వేసిన, సాల్ట్ అంటే మనము ఇప్పుడు అవసరమైనంత వేసుకోవద్దు, ఎందుకంటే అది ఎక్కువ మరి సాల్ట్ ఎక్కువ అయిపోతుంది. మనం ఇప్పుడు కొంచెం ఈ ముక్కలకు సరిపడినంత ఒక 1 spoon 1.5 spoon అట్లా వేసుకోవాలి. నేనైతే 1 spoon వేసుకున్నా కారం, ఉప్పు. ఫ్రెండ్స్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక ఆయిల్ ఇవి వేసాను. నేను ఇంకా వేరే ఏమి వేయలేదు.
ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతుంది.